వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. క్షేమంగా గమ్యం చేర్చే వారికే కష్టాలు. వివరాలు. అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం ఆర్టీసీ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారు పడుతున్న సమస్యలు వర్ణాతీతమనే చెప్పాలి. నేడు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పడుతున్న సమస్యలు వారి మాటల్లోనే వినండి. నా పేరు తురకా గంగాధరరావు. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నానండి. నేను నా స్టాఫ్ నెంబర్ 752-851. పాడేరు డిపోలో ఒక యూనియన్కి నేను చైర్మన్గా ఉన్నానండి. మా సమస్యల గురించి పై కమిటీకి, అంటే జిల్లా మొత్తం జోన్ 1 అంతా తెలియపరిచేసరికి జోన్ 1 వారు ఆదేశానుసారం మేమేమో ఐటీడీఏ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చామండి. ముఖ్యంగా మా పాడేరు డిపోలో సమస్యలు చూసుకుంటే విపరీతమైన క్వార్టర్స్లో ఉంటున్న కార్మికులకి మెయింటెనెన్స్ లేకుండా విపరీతమైన అద్దెని వసూలు చేస్తున్నారు. ఐటీడీఏ వారు అయితే 4 కేటగిరీగా అద్దెని వసూలు చేస్తారు. 4 కేటగిరీగా ఉన్నవారు. మాలోనైతే మా డిపార్ట్మెంట్లో ఎంత హెచ్ఆర్ఏ వస్తే అంత హెచ్ఆర్ఏ అని కూడా డిపార్ట్మెంట్ వారు తీసుకుంటున్నారు. అది కాక గవర్నమెంట్ మొన్న ఒక 2 సంవత్సరాల క్రితం గౌరవ కలెక్టర్ గారు మాకు అడిషనల్ హెచ్ఆర్ఏ కేటాయించారు. గవర్నమెంట్లో విలీనం అయిన తర్వాత ఆ అడిషనల్ హెచ్ఆర్ఏని కూడా తీసుకుంటూ మేము క్లాస్ 4 అయినప్పటికి కూడా మినిమం ఛార్జ్ లేకుండా ఒక్కొక్క కార్మికుడి దగ్గర తక్కువగా 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. వసూలు చేయడమే కాకుండా మెయింటెనెన్స్ లేకుండా ఈ పైన వచ్చే మురికి వాటర్ అంతా డ్రైనేజ్ లేని కారణంతో పైన వచ్చే మురికి వాటర్ అంతా కూడా క్వార్టర్స్ ముందు వస్తూ, మేము పిల్లలతో ఉంటూ, ఫ్యామిలీస్తో ఉంటూ, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు కూడా నైట్ టైం ఏమైనా ఇబ్బంది కలిగినా అటు తిరగడానికి ఇబ్బంది అయిపోతున్నాం. విపరీతమైన వాసనతో ఇబ్బంది పడుతున్నామండి. దీనిపై పలు దఫాలుగా పై వాళ్ళకి మేము చెప్పుకున్నా సరే విన్నవించుకోలేకపోయేసరికి మా సమస్యని లేబర్ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి తెలియపరచడానికి వచ్చామండి. మా ముఖ్య ఇదేంటంటే మాకు ₹1,00,000 జీతం తీసుకున్న వాళ్ళు కూడా బయట 3,000, 2,000 రెంట్ తీసుకుంటున్నారు. మాకు వచ్చే జీతం 15,000 అయితే అందులో ₹10,000 అద్దెకే పోతుందండి. మేము బయట ఉండలేక మా ఊరు ఇక్కడి నుంచి ఒక 45 కిలోమీటర్ల దూరం అండి. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి భార్య పిల్లలతో ఉంటూ వాళ్ళకి పోషించి చదువులకని ఇవన్నీ నేను ఎక్కడే ఉంటున్నాను సార్, క్వార్టర్స్లో ఉంటున్నాను. దయచేసి మా ఈ సమస్య ఇదే కాకుండా ఏంటంటే ఈ ఏజెన్సీలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా సరే ఒక డ్రైవర్ అనేవాడు బలైపోతున్నాడు సార్. విపరీతమైన, అంటే మా మోటార్ చట్టం కాకుండా మరి ఇంకా వేరే చట్టం ప్రకారంగా కిందన యాక్సిడెంట్ జరిగితే ఒకలాగా, పైన యాక్సిడెంట్ జరిగితే ఒకలాగా జరుగుతుంది సార్. దయచేసి మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తారని చెప్పేసి ఈ మీడియా మిత్రులు ముఖ్యంగా పెద్దలకు తెలియజేసుకుంటున్నానండి. కాదు సారు, మరి ఈ సమస్యలన్నిపై కూడా మీకు సంబంధిత అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పినా మరి పట్టించుకోవట్లేదు ఏంటి? యూనియన్ తరఫున మేము ఇచ్చామండి, మెమోరాండం ఇచ్చామండి. అంటే వాళ్ళ పై అధికారులు కూడా ఇవ్వాలి కదా సార్. ఆ రకంగా మేము అన్నీ ఇదివరకు అయితే మాది కార్పొరేషను, ఇప్పుడైతే గవర్నమెంట్ కదా సార్. గవర్నమెంట్ ప్రకారంగా ఈ ప్రాసెస్ ప్రకారంగా కలెక్టర్ గారికి, లోకల్గా ఉండే పిఓ గారికి, లేబర్ కమిషనర్ గారికి ఇచ్చుకున్నామండి. మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈడీ గారి దాకా మేము ఇచ్చుకున్నామండి. ఇప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారండి? కలెక్టర్ గారు మొన్న ఇచ్చాము, జాయింట్ కలెక్టర్ గారు ఉంటే మేడం గారికి ఇచ్చాము. ఇప్పుడేమో లేబర్ కమిషనర్ గారికి ఇచ్చేసి బయటకు. అయితే ఏమన్నారు ఇప్పుడు ప్రజెంట్? అంటే ఇది మా ఏంటంటే మొత్తం జోన్ తరఫున ప్రతి డిపో నుంచి కూడా లేబర్ కమిషనర్కి, కలెక్టర్ గారికి, విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, మేము కానీ మొత్తం జోన్ 1 అందరూ కూడా ప్రతి లేబర్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందండి. ఆ ప్రాసెస్ ప్రకారంగా మేము ఇందిస్తూ ఇందులో మా సమస్యలు, మా డిపో సమస్యలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా తెలియపరుచుకున్నాం. ఇప్పుడు బస్సులు ఎన్ని ఉన్నాయి, కాలం చెల్లింది బస్సులు ఎన్ని, బస్సుల పరిస్థితి ఎలా ఉంది? బస్సులు అంటే మాకేంటంటే కొత్త బస్సులు అనేవి ఏమీ లేవండి. మొన్న ఒక 2 కొత్త బస్సులు విజయనగరం నుంచి వచ్చాయండి. మనకేంటంటే తెలియదు ఏం కాదండి. ఎవరైనా కొత్త రూట్కి కొత్త బస్సు కావాలంటే పాత రూట్లో ఒక బస్సు తీసేస్తున్నాం, ఇంకో బస్సు వేస్తున్నాం. బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. అంటే ఇదివరకు జిల్లా కాకుండా ముందు ఎన్ని బస్సులు ఉన్నాయో, జిల్లా అయిన తర్వాత కూడా అన్ని బస్సులు ఉన్నాయి సార్. జిల్లా ముందు అంటే అప్పుడు 13 మండలాలకి 37 బళ్ళు ఉండే. ఇప్పుడు 26 మండలాలు జిల్లా అయింది. ఇప్పుడు మా అంటే 42 బళ్ళు, 41 బండి.